ఈరోజు అంటే మే 3వ తారీఖు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. 1993లో మే 3న వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా డిక్లేర్ చేసింది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఈ డిక్లేర్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, యునెస్కో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు, ప్రెస్ ఫ్రీడమ్ డే ఒకటి ఉండాలి, దానికి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ పాటించాలి అని. అదేవిధంగా 1991లో ఆఫ్రికాలో జర్నలిస్టులు అందరూ కలిసి విండ్ హాక్ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ చేశారు. ఈ డిక్లరేషన్లో కొన్ని ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకున్నారనమాట పత్రికా స్వేచ్ఛ కోసం. సో పత్రికలు ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండాలని, స్వేచ్ఛగా ఉండాలని, ఫ్రీగా వార్తలు రాయగలగాలని, ప్లూరల్ వ్యూస్ను అభివర్ణించాలని చెప్పి కూడా వీళ్ళు చెప్పారు. అయితే ఈ విండ్ హాక్ డిక్లరేషన్ 1991లో సైన్ అయింది. విండ్ హాక్ అనేది నమీబియాలో ఉందన్నమాట. ఈ 1991కి ఈ సంవత్సరానికి 30 ఏళ్ళు నిండాయి. అంటే పత్రికా స్వేచ్ఛ కోసం, ప్రెస్ ఫ్రీడమ్ కోసం చేసిన విండ్ హాక్ డిక్లరేషన్ ఇప్పుడు 30 వసంతాలు పూర్తి చేసుకుంది. దీని మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఈ రోజున వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. ఈరోజు థీమ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ పబ్లిక్ గుడ్. సమాచారం అందరి హక్కు, అందరికీ అందుబాటులో ఉండాలి, అది ప్రజల యొక్క హక్కు అని చెప్పి ఈరోజు ఒక థీమ్తో దీని ముందు తీసుకెళ్తున్నారు. యునెస్కో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ పబ్లిక్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది ఏ విధంగా ఉండాలి, పబ్లిక్లోకి ఎలా తీసుకురావాలి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని అంటే, గవర్నమెంట్ ప్రకారం ప్రెస్కి ఫ్రీడమ్ ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ప్రెస్లో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు నిజంగా వాళ్ళు ప్రొఫెషనల్ ఎథిక్స్ పాటిస్తున్నారా అను సొంతంగా వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతి జర్నలిస్ట్ ఈరోజు ఒక్కసారి అంతర్మదం చేసుకోవాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ పాటిస్తున్నారా, నిజాయితీగా వార్తలు రాస్తున్నారా, నిష్పక్షపాతంగా ముందుకెళ్తున్నారా, లేదా ఎల్లో జర్నలిజం చేస్తున్నారా అని చెప్పి. అదేవిధంగా ప్రభుత్వాలు ప్రెస్ని గ్యాగ్ చేయకుండా ఉంటున్నాయా, ప్రెస్ని అణగొడుతున్నాయా, ప్రెస్ని ప్రలోభ పెడుతున్నాయా, లేకపోతే ప్రతి పొలిటికల్ పార్టీ ఒక ప్రెస్ని మేనేజ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నార్థకం అవుతున్నాయి అన్నమాట. అయితే గత వారంలోనే మనకి 2021కి సంబంధించి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వాళ్ళు ఇచ్చారనమాట. ప్రెస్ ఫ్రీడమ్లో ఇండియా ర్యాంక్ 142 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. 180 దేశాల్లో ఇండియా ర్యాంక్ 142 అనమాట. అంటే ఇండియాలో ప్రెస్ ఫ్రీడమ్ సరిగ్గా లేదు. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, గత సంవత్సరం ఇంటర్నెట్ షట్ డౌన్స్ కానీ, లేకపోతే మంచి మంచి జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం కానీ, వాడు హరాస్ చేయడం కానీ, ఇవన్నీ కూడా. దీంతో పాటు ఇండియాలో కార్పొరేట్ హౌసెసే ఇంతకుముందు ఒక ప్రెస్ని నడపాలి అంటే, ఒక మీడియాని, దానికి వాల్యూ బేస్డ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒక పొలిటికల్ పార్టీయో ఒక కార్పొరేట్ హౌసో మీడియాని కొనేసుకుంటుంది, వాళ్ళకి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారనమాట. సో అలాంటి ప్రెస్ ఉన్నప్పుడు ప్రజల్లోకి ఎట్లాంటి భావాలు వాళ్ళు నాటుతారు? ఎందుకంటే మనకి చాలా అంశాలు తెలిసేది మీడియా ద్వారానే. ఆ మీడియానే పక్షపాత ధోరణిలో వార్తలు రాసేటప్పుడు, ఎర్లో జర్నలిజం చేసేటప్పుడు మనం ఎంతవరకు ఆ మీడియాని నమ్మొచ్చు? ఒక రోజున ప్రజలు మీడియాలో వచ్చే వార్తలు సైతం పూర్తి స్థాయిలో నమ్మే అవకాశమే ఉండదు. భవిష్యత్తులో దీనికి ఒక ప్రజా విప్లవమే రాబోతుందని అనిపిస్తూ ఉంటుంది.